ఇవాళ మనం ఏఐతో బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం చూస్తాం. దాంట్లో స్పెసిఫిక్ గా చాట్ జీపీటీ. ఓకే, ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే ఐ ఆమ్ ఇంటూ ల్యాప్టాప్ సేల్స్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ సేల్స్ ప్రాసెస్. సో నేను ల్యాప్టాప్ సేల్స్ బిజినెస్ లో ఉన్నాను, నాకు సేల్స్ ప్రాసెస్ కి సంబంధించి నాకు హెల్ప్ చేయని చెప్పేసి చెప్పాను చాట్ జీపీటీ. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తున్నా అంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బేసిస్ పైన మనకి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో చెప్తాను అనమాట. సో ఫస్ట్ మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరో తెలుసుకోండి అని చెప్పేసి చెప్తాను అనమాట. సో స్టూడెంట్సా, వర్కింగ్ ప్రొఫెషనల్సా, గేమర్సా, లేకపోతే బిజినెస్ ఓనర్సా, డిజైనర్సా, వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత పోర్టబిలిటీ ఏంటి, వాళ్ళకి ఎంత పవర్ బ్యాక్, బ్యాటరీ రిలేటెడ్, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, సోషల్ మీడియా యూస్ చేసి రీల్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, యూస్ చేసి ఎలా లీడ్స్ జనరేట్ చేయాలి. సో ఆఫ్లైన్ లో ఎక్కడెక్కడ కాలేజ్ విజిట్ చేయండి, ఆఫీసెస్ విజిట్ చేయమని చెప్తున్నారు, రీటైల్ ఫుడ్ ఫాల్ ఎక్కడ ఉందో అక్కడ, లోకల్ ప్రమోషన్స్ చేయమని చెప్తున్నారు, తర్వాత రిఫరల్స్ తీసుకోమని చెప్తున్నారు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి. నెక్స్ట్ ఇనీషియల్ కాంటాక్ట్ బై ఫస్ట్ ఇంప్రెషన్. సో ఎలా మాట్లాడాలి స్టార్టింగ్ లో. సో వాట్ ఆర్ యూ మెయిన్లీ యూజింగ్ ద ల్యాప్టాప్ ఫర్. సో మీ ల్యాప్టాప్ దేనికోసం యూస్ చేస్తారు, మీ బడ్జెట్ ఏంటి, బేసిక్ అడ్వాన్స్, బ్రాండ్ ఏంటి, ప్రిఫరెన్స్, ఎనీ అర్జెన్సీ ఆర్ టైమ్ లైన్ ఫర్ పర్చేస్. అర్జెంట్ ఉందా, లేకపోతే ఎన్ని రోజుల్లో కొందాం అనుకుంటున్నారు. సో 2-3 రిలవెంట్ ఆప్షన్స్ చూపించండి, మన ప్రొడక్ట్ ఒక డెమో చూపించండి. సో మీ స్పీడ్ ఏంటి, స్క్రీన్ ఏంటి, డిజైన్ ఏంటి, బ్యాటరీ వెయిట్, ఇవన్నీ కూడా. తర్వాత ఆన్లైన్ లో ఉంటే కొన్ని వీడియోస్ షేర్ చేసి చూపించండి. డైరెక్ట్ గా కలిస్తే అట్లా, ఆన్లైన్ లో ఉంటే ఇమేజెస్ అన్న టెస్టిమోనియల్స్ చూపించవచ్చు, ఆబ్జెక్షన్స్ ఇస్తే ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి. తర్వాత ఎలా క్లోజింగ్ చేయాలి, ఫాలో అప్ ఎలా చేయాలి, రిలేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి. సో సేమ్ థింగ్ గివ్ మీ ఇన్ తెలుగు అని చెప్తున్నాను అనమాట ఇప్పుడు. ఓకే, సో గివ్ మీ ఇన్ తెలుగు అని చెప్పగానే తెలుగులో కన్వర్ట్ అయ్యి. సో ల్యాప్టాప్స్ కస్టమర్స్ ని గుర్తించండి, విద్యార్థుల, ఉద్యోగుల, గేమర్స్. తర్వాత లీడ్ జనరేషన్ దగ్గర ఎలా జనరేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ అవ్వచ్చు, పెయిడ్ యాడ్స్ అవ్వచ్చు. తర్వాత ఆఫ్లైన్ లో అయితే కాలేజ్కి వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళండి. తర్వాత మీ పాత కస్టమర్స్ నుంచి రిఫరెన్స్ తీసుకోండి. సో మొదటి సంప్రదింపు అంటే ఫస్ట్ టైం కస్టమర్ ఏం అడగాలి, మీరు ల్యాప్టాప్స్ ప్రధానంగా ఏ పనికి వాడతారు. సో గేమ్స్ కోసం వాడితే కొంచెం డిఫరెంట్ ల్యాప్టాప్ కావాలి, వర్క్ కోసం వాడితే ఒక డిఫరెంట్ ల్యాప్టాప్ కావాలి, అప్పుడప్పుడు వాడేదానికి ఒక డిఫరెంట్ ల్యాప్టాప్ కావాలి. సో బ్రాండ్ లేదా బడ్జెట్ మీకు తెలుసా. నెక్స్ట్ లీడ్ ను బడ్జెట్ ఎంత, తర్వాత బేసిక్ వాడకమా లేదా హై ఎండ్, తర్వాత ఏ బ్రాండ్ ఇస్తాము, వెంటనే కొనుగోలుతాను, ఎంత టైం పడుతుంది మీరు కొనడానికి, మరి ఎంత డ్యూరేషన్ ఏంటి, టైం లైన్, సరైన ఎంపికలు. తర్వాత ప్రొడక్ట్ ఏమో ఇవ్వండి, మన స్పీడ్ ఏంటి, స్క్రీన్ ఏంటి, డిజైన్ ఏంటి, బ్యాటరీ ఏంటి అని చెప్పేసి. తర్వాత ఆన్లైన్ లో అయితే వీడియోస్ పంపించండి, వాళ్ళు ఇచ్చే ఆబ్జెక్షన్స్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఫాలో అప్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో నేను సేమ్ థింగ్ అలా చాలా డెప్త్ ఉంటుంది. నేను జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను అనమాట, జస్ట్ ఒక 0.01% మాత్రమే చెప్తాను. ఇంకా చాలా డీప్ గా ఎండ్ టు ఎండ్ బిజినెస్ ఎండ్ టు ఎండ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రాటజీ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, ఫాలో అప్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మనం ఏ అయితే చేయొచ్చు అనమాట, మెజారిటీ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఐ ఆమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ బిజినెస్. గివ్ మీ సేల్స్ ప్రాసెస్. నేను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నాను, నాకు సేల్స్ ప్రాసెస్ ఇవ్వని చెప్పేసి చెప్పాను. అద్భుతం, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఎలా. సో ఫస్ట్ మీ కస్టమర్స్ ఎవరు, ఫస్ట్ టైం కొనే వాళ్ళ, ఎన్ఆర్ఐసా, ఇన్వెస్టర్సా, రెసిడెన్షియల్ కొంటున్నారా, ఫ్యామిలీస్ ఆర్ బిజినెస్ కమర్షియల్ పర్పస్ కోసమా, లీడ్స్ ఎక్కడి నుంచి జనరేట్ చేయాలి, ప్రాథమిక సంప్రదింపు, తర్వాత లీడ్స్ ఎలా క్వాలిఫై చేయాలి, సరైన ప్రాపర్టీస్ ఎలా చూపించాలి, తర్వాత సైట్ విజిట్స్ ఎలా ప్లాన్ చేయాలి, ఆబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. సో మావన్నీ టీటీసీపీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, ప్రాపర్ మన అన్ని ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేయాలి, ప్రాపర్ లేని టచ్ కూడా చేయకూడదు. కరెక్ట్. తర్వాత సేల్స్ ఎలా క్లోజింగ్ చేయాలి, ఫాలో అప్స్ ఎలా చేయాలని చెప్పేసి. అంటే మనకి సేల్స్ లో ఉండే ప్రతి ఒక్క స్టెప్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ లెట్స్ అజ్యూమ్ నేను ఫస్ట్ స్టెప్ తీసుకుంటాను. సో కస్టమర్స్ ఈ పాయింట్. ఓకే, ఈ పాయింట్ తీసుకెళ్ళి మళ్ళీ చాట్ జీపీటీకి అడుగుతున్నాం. అద్భుతం, మీ మొదటి దశ కస్టమర్స్ గురించి. సో ఫస్ట్ టైం బయర్స్ ఉంటే వాళ్ళ అవసరం ఏంటి, సో వాళ్ళకి ఈఎంఐ సపోర్ట్ కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి,
స్కూల్స్ ఆఫీసెస్ కి దగ్గరలో ఉండాలి. ఎన్ఆర్ఐస్ దేనికోసం కొంటారో చూపిస్తాం ఇక్కడ. ప్రీమియం ప్రాజెక్ట్స్, బ్రాండ్ వాల్యూ, లాంగ్ టర్మ్ లో అప్రిసియేషన్ రావాలి, ప్రాజెక్ట్ సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి. ఇన్వెస్టర్స్ దేనికోసం కొంటారు? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటారు. అక్కడ అప్కమింగ్ ఏమేమి ఏరియాస్ వస్తున్నాయి, ఫ్రీలాన్స్ లో ఏమేమి ఆఫర్స్ ఉంటాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ ఏంటి. తర్వాత ఫ్యామిలీస్ ఉంటే స్కూల్స్, హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయా లేవా, పిల్లలకి ఆడుకోవడానికి పార్క్స్ ఉన్నాయా, సెక్యూరిటీ ఎలా ఉంది, లోన్ అసిస్టెన్స్ ఉందా లేదా. బిజినెస్ పీపుల్ దేనికోసం ఉంటారు? పార్కింగ్ స్పేస్ ఏంటి, బిజినెస్ క్రౌడ్ ఏరియా ఉందా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, విజిబిలిటీ ఏంటి. ఇలా ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. నేను జస్ట్ ఒక 1 పాయింట్ తీసుకుని ఎండ్ టు ఎండ్ మనకి కంప్లీట్ బిజినెస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట యూజింగ్ ఏఐ. సో ఐఎమ్ ఇన్ టు ఇన్సూరెన్స్ బిజినెస్, నేను ఇన్సూరెన్స్ లో ఉన్నాను. సో నాకు కావాలని స్పెల్లింగ్ తప్పు పెట్టినా కూడా ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇన్సూరెన్స్ లో ఏమేమి చేయొచ్చు? ఇన్సూరెన్స్ కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు మనకి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిజినెస్ పీపుల్, పేరెంట్స్ విత్ స్మాల్ కిడ్స్, యూత్, రిటైర్డ్ పర్సన్స్. తర్వాత వాళ్ళ అవసరాలు ఏంటి, ఏమేమి ప్లాన్స్ ఉండొచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యూలిప్స్ అవ్వచ్చు, క్లెయిమ్ రేషియో, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అని చెప్పమంటారు అనమాట. అబ్జెక్షన్స్ ఇస్తే ఎలా మాట్లాడాలి, ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, కోచింగ్ ఎలా చేయొచ్చు. తర్వాత పాలసీ హ్యాండ్ ఓవర్ డాక్యుమెంటేషన్ గురించి, ఫాలోఅప్స్ ఎలా చేయాలి, సో ఎలా మార్కెట్ చేయాలని చెప్పేసి. సో ఇలా మీరు ఏ బిజినెస్ లో ఉన్నా కూడా ఏఐతో మన కరెంట్ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి మనం బిజినెస్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట యూజింగ్ ఏఐ. అండ్ స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళొచ్చు. నేను జస్ట్ ఒక రఫ్ ఐడియా రావడానికి చాలా చిన్న పాయింట్ మాత్రమే చూపించాను. అలా స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ని మనం ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇన్ అవర్ బిజినెస్ యూజింగ్ ఏఐ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. విఆర్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అండి. సో ఎప్పుడు లేనంత టెక్నాలజీ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి మన చేతిలోనే ఉందన్నమాట. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో మీరు మీ బిజినెస్ ని ఏఐ యూస్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలనుకున్నా సరే, ఆర్ మీ వర్క్ అవ్వచ్చు, యాజ్ స్టూడెంట్ అవ్వచ్చు, మీరు ఏదైనా ఉండొచ్చు. ఏఐ నేర్చుకోవాలి, ఏఐ టూల్స్ నేర్చుకొని, ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ పీపుల్ కోసం అండ్ మన వర్క్ అండ్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలనుకుంటే ఈ కింద ఇచ్చిన వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ గ్రూప్ లో మీకు అప్డేట్స్ వస్తుంటాయి అన్నమాట. సో మనం త్వరలోనే ఏఐకి సంబంధించి క్లాసెస్ తీసుకోబోతున్నాం. సో ఏఐ టూల్స్ ఎలా వాడాలి, ఒక జాబ్ చేస్తే ఎలా వాడవచ్చు, బిజినెస్ కోసం ఎలా వాడవచ్చు, వీడియోస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, కాంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మన బిజినెస్ సేల్స్ మార్కెటింగ్ ఎలా చేయవచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ పైన మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అంటే ఇవాళ బిజినెస్ లో ఏఐ ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాం. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తామండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.